వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆలయంలో వివిధ స్థాయిలో పనిచేస్తున్న 13 మంది సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న దేవాదాయ కమిషనర్. అన్ని వర్గాల ప్రజలు మా వెంటే ఉన్నారు. ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి. బాపట్లలో వైసీపీ నుండి టీడీపీలోకి చేరిన 10 కుటుంబాలు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం. బస్తిపాటి నాగరాజు. ఇక వివరాల్లోకి వెళ్తే, నిర్లక్ష్యపు ప్రయాణానికి 4 ప్రాణాలు గాల్లో కలిశాయి. వరంగల్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ హృదయ విదారక ఘటన వర్ధనపేట మండలం ఇల్లంద శివార్లో జరిగింది. వర్ధనపేట నుండి వరంగల్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్ వర్ధనపేట వైపు వస్తున్న ద్విచక్ర వాహనం పరస్పరంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 3 యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు చికిత్స పొందుతూ వరంగల్ ఎంజిఎంలో మృతి చెందాడు. మృతులు వరుణ్ తేజ, సిద్ధు, గణేష్, రణీల్ కుమార్లుగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో ద్విచక్ర వాహనంపై 4 యువకులు ప్రయాణించారు. మృతులు వర్ధనపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన వారు కాగా, యువకుల మృతితో వారి కుటుంబ సభ్యులు రోదన వర్ణనాతీతంగా మారగా ఇల్లంద గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. आर्टिस्ट बस स्टार्टेड बस का दो ताला బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరిన కొల్లూరు మండలం ఈపూరు గ్రామానికి చెందిన 10 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారికి మాజీ మంత్రి నక్క ఆనందబాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చూడు ముత్యం, చూడు ఇటు చూడు. వాట్సాప్
నామినేషన్ వేసిన సందర్భంగా మాట్లాడుతున్న సీఎం జగన్, నా సొంత గడ్డ పులివెందుల నా ప్రాణానికి ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నడిచిన ప్రతి ఒక్కరికి మీ బిడ్డ జగన్ రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నా అని అన్నారు. నా పులివెందులకు, నా సొంత గడ్డకు, నా ప్రాణానికి ప్రాణం, నన్ను నిరంతరం ప్రేమించి ప్రతి కష్టంలోనూ నా వెంట నిలిచి నా ప్రతి పులివెందుల, నా ప్రతి అన్నకు, నా ప్రతి తమ్ముడికి, నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి స్నేహితుడికి మీ జగన్, మీ బిడ్డ ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. పులివెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ, పులివెందుల ఓ విజయ గాథ. ఇది ఇక మీదట కూడా కొనసాగే విజయ గాథ. కరువు ప్రాంతంగా ప్రయాణాన్ని ప్రారంభించి రాజన్న సిరిసిల్ల జిల్లా విధుల్లో నిర్లక్ష్యంతో పాటు అవినీతికి పాల్పడిన 13 మంది ఉద్యోగులపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. వేములవాడ దేవాదాలయంలో పనిచేస్తున్న 3 ఈవోలు, 4 పర్యవేక్షకులతో పాటు మరో 5గురుకు వేటు చేశారు. గతంలో లడ్డు తయారీ విభాగంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన విజిలెన్స్ అధికారులు ఏడాది క్రితం విచారణ చేపట్టి లడ్డు విభాగంలో 1,82,000 రూపాయలను అక్రమంగా వాడుకున్నారని, దీంతో పాటు నందీశ్వర వసతి గదుల్లో రెన్యువల్ చేయకుండానే గదులు కేటాయించారని, తలనీలాలు సమర్పించే భక్తుల వద్ద డబ్బులు డిమాండ్ చేసిన నాయి బ్రాహ్మణుని నిధుల నుండి తొలగించాలని, అలాగే కోడమొక్కు చెల్లించే భక్తుల పట్ల కూడా నిర్లక్ష్యం చేశారని, వీటన్నిటిపై సమగ్ర విచారణ జరిపి ఆలయ ఈవోకు నివేదిక సమర్పించారు. మొత్తం 13 మందిపై ఆయా శాఖల పరంగా వారం రోజుల్లోగా డబ్బులు చెల్లించాలని ఈవో ఆదేశించారు. అలాగే మొత్తం మంది ఇంక్రిమెంట్లను ఎందుకు కట్ చేయరాదో వివరణ ఇవ్వాలని సర్క్యులర్ జారీ చేశారు. ఒకేసారి 13 మందిపై చర్యలు తీసుకోవడంతో మరికొంతమంది ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం 2 వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, 1 కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, 2 ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై బాలనాగిరెడ్డి రెండవ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అలాగే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై సీతారామారెడ్డి 1 సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఉమ్మడి టీడీపీ అభ్యర్థి మాధవరం రాఘవేంద్రారెడ్డి సతీమణి యశోదమ్మ 1 సెట్ నామినేషన్, టీడీపీ అభ్యర్థి మాధవరం రాఘవేంద్ర సోదరుడు ఎన్ రామకృష్ణారెడ్డి 1 సెట్ ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేశారు. మంత్రాలయం నియోజకవర్గంలోని కొసగి మండలంకు చెందిన కృష్ణారాజ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ల పత్రాలను ఆర్వో మురళికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రాలయంలో త్రిముఖ పోటీ జరుగుతుంది.
కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ నామినేషన్ ర్యాలీలో అపశృతి. ర్యాలీలో వినియోగించిన బాణసంచా నిప్పురవలు ఎగిసిపడి అవనిగడ్డలో ఇల్లు దగ్నం. అగ్ని ప్రమాదంలో దగ్ధమైన తెలుగుదేశం పార్టీ నేత యాసం వెంకటేశ్వరరావు ఇల్లు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి యాసం శ్రీనివాసరావు ఇంటి స్థలం విషయంలో కొనసాగుతున్న వివాదాలు. అధికారులు ప్రలోభంతో పలుమార్లు ఆ స్థలాన్ని ఖాళీ చేయించే ప్రయత్నం చేసిన వైసీపీ నేతలు ఒత్తిడి తట్టుకోలేకే 2 నెలల క్రితం మృతి చెందిన వి శ్రీనివాసరావు అధికార పార్టీ నామినేషన్ ర్యాలీలో ఇల్లు దగ్ధం కావడంతో వెళ్ళబోతున్న అనుమానాలు. పోలీస్ స్టేషన్కి ఇచ్చి నాన్న రచ్చ చేశారు మమ్మల్ని. ఇప్పుడు ఆయన ఇల్లు తగలు పెట్టేశారు. ఏనాడు నాశనం అయిపోతాడు ఒక సచ్చినోడు. ఏంటి జరగట్లేదు సెంట్రల్ ఎప్పటి కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి రెండవసారి నామినేషన్ దాఖలు చేయగా ఆయన సోదరులు వైసీపీ సీనియర్ నేత టీటీడీ పాలక మండలి సభ్యులు మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి వై బాలనాగిరెడ్డి రాఘవేంద్ర కూడల్లో నియోజకవర్గంలోని పెద్ద కడుబూరు, కొసగి, కౌతాలం, మంత్రాలయం మండలం వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చారు. ఈ సందర్భంగా ప్రచార రథంపై వై బాలనాగిరెడ్డి ప్రసంగించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ ప్రభుత్వంలోనే యువతకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో జగన్ రెండవసారి ముఖ్యమంత్రి అవుతారని, నేను 4వసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రాలయం నియోజకవర్గం అభివృద్ధి చేస్తామని అన్నారు. మళ్ళా 4వసారి తప్పకుండా రాఘవేంద్ర స్వామి మా నియోజకవర్గం దేవుని ఆశీర్వాద ప్రజల ఆశీస్సులు మళ్ళా 4వసారి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఆయనకున్నారు. బీసీ సోదరులు, ఎస్సీ, మైనార్టీ, ఓసీ అన్ని వర్గాలు ఆయనకున్నాయి కాబట్టి వాళ్ళు చెప్పుకుంటున్నారు బీసీలంతా నాకు ఓటేస్తారని. ఈయన ఏమన్నా సాయం చేశాడో బీసీలకు అని చెప్తున్నాను. బీసీలకు కాదు ఆయన సాయం చేసింది, ఆయన సొంత లాభానికి చేసుకున్నాడు తప్ప ఏ ఒక్క బీసీకి న్యాయం చేసింది వాళ్ళ గ్రామంలో ఇట్లా కూడా చెప్తారు. అలాంటి కుటుంబం ఈరోజు పోటీ నిలబడింది. సంతోషం. బీసీ సోదరులు నిలబడడానికి బాధపడలేదు, కానీ వాళ్ళు చెప్పుకుంటుంటే బాధ అనిపిస్తుంది. నా ముందే మాట్లాడే పిల్లోళ్ళు ఈరోజు నాకు ఎదురవుతున్నారంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ తండ్రి గారు జగన్మోహన్ రెడ్డి గారితో పిలిచిపోతే ఒకటే మాట ఇవ్వడం జరిగింది, నిన్ను జిల్లాలో ఏదో పని తీసుకొస్తామని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారము చైర్మన్గా చేయడం జరిగింది. అది గుర్తు పెట్టుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు, చాలా బాధాకరంగా ఉంది. దయచేసి చెప్తున్నా, రాబోయేది మనం మా ప్రభుత్వమే. మీరు అనుకుంటున్నారు తెలుగుదేశం వస్తుందని. తెలుగుదేశం ఎప్పుడు కూటమి కట్టిందో ఆ రోజు అది కూటమి అయిపోయిందని చెప్తున్నాను. అలాంటి పార్టీలో మీరు చేరారు. ఒకటే చెప్తున్నాను, నేను అభివృద్ధి చేయలేదని. ఆ కోసి గ్రామంలో పోయి అడగండి, మంత్రాలయంలో అడగండి, అలాగే పెద్దగడుగులు అడగండి, అడగండి. 50% అంటే 50% వరకు నేను అభివృద్ధి చేయగలిగాను. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు, గాంధీ కరువు వలసలకు నిలయంగా మారిన కర్నూలు జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని కర్నూలు జిల్లా పార్లమెంటు టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ టీడీపీ అభ్యర్థి కేఈ శ్యామ్ కుమార్ నామినేషన్ కార్యక్రమంలో నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 25 పార్లమెంట్లలో అత్యధికంగా వెనుకబడిన పార్లమెంట్ కర్నూలు పార్లమెంట్ అని ఆవేదన వ్యక్తం చేశారు.
Think AC, think Bajaj Coins. Largest display of ACs and coolers. Win 50 lakhs cash prize. మరియు 30 ఆల్టో కిచెన్ గ్యాస్ గెలుచుకునే అవకాశం. Visit Bajaj Electronics. It's about time to break it down. You ready? నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జయ కృష్ణమూర్తి గారికి దక్కుతుంది ఎప్పటికీ. ఆయన తదుపరి కృష్ణవర్ధన్ గారి బాటలో కృష్ణవర్ధన్ గారి తలైనటువంటి కె శ్యామబాబు గారు ఈ రోజు పత్తికొండలో శాసనసభ అభ్యర్థిత్వానికి నామినేషన్ ఇస్తుంటే ఈ రోజే గెలుప అన్నట్లుగా ఈ రోజు జిల్లా బండబడ్డాలుగా వస్తున్నటువంటి సంతోషం చూస్తుంటే అన్నగారి గెలుపు ఈ రోజే సత్యం అనిపిస్తుంది. శ్యామబాబు గారి గెలుపు ఈ రోజే గెలుపు ఖాయమైనట్టుగా ఈ జల ప్రపంచాలను చూస్తే అర్థమవుతుంది. సోదరులారా, నేను చెప్పేది ఏమంటే రెండే ముఖ్యమైన విషయాలు. తెలుగుదేశం పార్టీ పత్తికొండకు పుట్టినిల్లు. పత్తికొండకు పుట్టినిల్లు ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీకి అది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా కూడా కర్నూలు జిల్లాలో కర్నూలు పార్లమెంట్ లో పత్తికొండనే సెలెక్షన్ చేస్తున్నాడు, పత్తికొండనే సెలెక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే పత్తికొండ అంటే ప్రేమ కాబట్టి అక్కడి నుంచి పోటీ చేసినటువంటి శ్యామబాబు అభ్యర్థిత్వాన్ని అఖండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. లోక్సభ అభ్యర్థిత్వానికి పంచలిగా నారాయణ నన్ను కూడా భారీ మెజార్టీ ఇక్కడి నుంచి. ఎందుకంటే కర్నూలు జిల్లాలో బీసీల గడ్డ అంటే పత్తికొండ గడ్డను బీసీల గడ్డ కాబట్టి దయచేసి మీరు ఏదైనా ఈ పత్తికొండ చాలా డెవలప్మెంట్ చాలా దూరంలో ఉంది. అన్నగారు ఆధ్వర్యంలో వచ్చిందంటే మాత్రం మేమిద్దరం ఒక జోడితుల పరిగెత్తి ఇద్దరు సమానంగా శ్రమం పరిగెత్తి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి గంగలు మాత్రమే ఉంటాము. అంతేకాక కృష్ణమూర్తన్న గారి కె కృష్ణమూర్తన్న గారి ఆధ్వర్యంలో ఆయన ఆశీస్సులతో ఈసారి ఏమైనా కూడా ముమ్మాటికి ఏదైనా కూడా తెలుగుదేశం జెండా పాత్ర ఖాయమై పత్తికొండ గడడం. కాబట్టి తెలుగుదేశం పార్టీ రావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే మన కర్నూలు జిల్లాలో పత్తికొండ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది. ఇక్కడ ఎందుకంటే ఇరిగేషన్ పరంగా కానీ సాగునీటికి ఇంతవరకు నోచుకోలేకపోతూ ఉన్నాం. పరిశ్రమలు ఒక పరిశ్రమ అంటూ లేదు. శ్యామబాబు గారు యువకుడు, నేను ఒక యువకుడిని, ఇద్దరు యువకులను కలిసి ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా ఇరిగేషన్ పరంగా సాగునీటి పరంగా ఖచ్చితంగా డెవలప్ చేసి ఈ ప్రాంతాన్ని ఒక్కసారి మా ఇద్దరికి ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి. రాజకీయం ఎక్కడో చూపిస్తాం. ఎందుకంటే మాకు అపార అనుభవం కృష్ణమూర్తి సార్ గారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చిల్కమూరు లంక, సుగ్గున లంక, ఈపూర్ లంక, చింతలంక, పెద్దలంక, పెసర్లంక గ్రామాల్లో మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యులు వేమూరు నియోజకవర్గ కూటమి బలపరిచిన అభ్యర్థి శ్రీ నక్క ఆనందబాబు గారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ జన సందోహంతో ప్రజలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆనందబాబు గారు మాట్లాడుతూ, నేను వేమూరు నియోజకవర్గంలో 3 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలుపొందాను. ఇప్పుడు 4వ సారి మీ ముందుకు వచ్చాను. నా మీద 3 సార్లు పోటీ చేసిన వ్యక్తి 6 నెలల క్రితం నియోజకవర్గం వదిలి పారిపోయాడు. మీరు గమనించండి, ఎక్కడ నుండో వచ్చిన వ్యక్తిని ఇక్కడ పోటీకి పెట్టరు. నేను ఎప్పటికీ మీ వాడిని, మీ మధ్య ఉండే వ్యక్తిని. అంత బాగుంటే 5వ సారి కూడా వేమూరు నియోజకవర్గం నుండి పోటీ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో అవసరం ఉంది. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరిగిన పరిపాలన ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆ రోజు జరిగిన పరిపాలనకి గత 5 ఏళ్లలో జరుగుతున్నటువంటి పరిపాలనకి ఒకసారి బేరీజు వేసుకోమని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇలా కక్షలు, కార్పణ్యాలు, అక్రమ అరెస్టులు, అవహేళనలు, అవమానాలు, ప్రతిపక్ష నాయకుల మీద కుట్రలు, కుతంత్రాలు తప్ప
ఈ రాష్ట్రానికి ఒరిగిందే లేదు. జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం తప్ప ప్రజల యొక్క బాగోగులు ఏ రోజు ఆలోచించలేదు. ప్రతిరోజు దినదిన గణంలాగా ఆ రోజుకి ఆయనకి గడిస్తే చాలు, ప్రజల్ని ఎడం చేత్తో ఇచ్చి కుడి చేత్తో లాగేసే పరిస్థితి, రూపాయి ఇచ్చి 10 రూపాయలు లాగుతున్నటువంటి పరిస్థితి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని ఏ విధంగా అంటున్నాయో మీరు చూశారు. పెట్రోల్ డీజిల్ ధరలు చూశారు. మద్యపానం నిషేధం చేసి మళ్ళా ఓట్లు అడుగుతానని చెప్పి పెద్ద మనిషి మద్యం వ్యాపారం చేసి కోట్లు దండుకొని ఆ లక్షల కోట్లు సంపాదించిన సంపాదనతో మళ్ళా ఎన్నికల్లో గెలవాలని చెప్పి కుయుక్తులు పలుకుతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి అధికారం అనేది అవసరం, అతని కోసం అవసరం, రాష్ట్రం కోసం కాదు, ప్రజల అభివృద్ధి కోసం కాదు, సంక్షేమం కోసం కాదు. అతను శాశ్వతంగా జైలుకు పోకుండా ఉండాలంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేసులు ముందుకు పోకుండా సాగకుండా అడ్డుకోవడానికి ఆ అధికారం ఉపయోగపడతా ఉంది. అతనికి 12 సిబిఐ ఛార్జ్షీట్లో ముద్దాయిగా ఉన్నటువంటి ఒక నేరస్తుడికి ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పడం అనేది మన దౌర్భాగ్యం. దాన్ని తగ్గట్టుగానే పరిపాలన చేస్తా ఉన్నాడు. ఇలా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు పెట్టి ఏ విధంగా జైలుకి పంపించాడో మీరు అందరూ చూశారు. తను 16 నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి మచ్చలేని చంద్రబాబు నాయుడు గారి మీద మసిబుయ్యాలనే ఒక తాపత్రయంతో అక్రమంగా కేసులు పెట్టి జైలుకి పంపించాడు. అదేవిధంగా మరి జైల్లో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి బయటకు వచ్చి ఆ రోజునే తెలుగుదేశం పార్టీతో కలిసి నడవబోతా ఉన్నాం, ఉమ్మడిగా రాష్ట్రంలో ఈ శత్రువును ఎదుర్కొంటామని చెప్పి వారు ఏ రోజైతే ప్రకటించాడో ఆ రోజు నుంచి జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి పనిచేస్తా ఉన్నారు. మన నియోజకవర్గంలో కూడా వేమూరు నియోజకవర్గంలో మరి అత్యధికంగా బహుశా రాజేష్ గారు నియోజకవర్గ సమన్వయకర్తగా మండల స్థాయిలో నాయకులు కానీ ఇక్కడ గ్రామాల్లో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర నాయకులందరూ కూడా మొట్టమొదటి నుంచి కూడా వేమూరు నియోజకవర్గంలో బ్రహ్మాండంగా సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న 53 రోజులు జరిగిన ఆందోళనలో మీరు కూడా సహభాగస్వాములై ఆ ఆందోళనలన్నీ కూడా నిర్వహించారు. మరి ఎట్టకేలకు మరి ఆయన బయటికి రావటం, ఇవాళ ఎన్నికలు దగ్గర పడటం, ఎన్నికలు దగ్గర పడ్డాక అనేక రకాల ఆందోళనలు కానీ అన్నీ మరి ఈ ప్రభుత్వాన్ని పారదోలటానికి అనేక రకాలుగా ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టాం. ఇవాళ రాబోయే రోజుల్లో ఎన్నికలు ఇక 18 రోజులే ఉన్నాయి. 18 రోజులు కూడా ఒక యుగంలాగా మరి మనందరూ కూడా ఆలోచించాలి. ప్రతిరోజు ఎంతో విలువైంది. ఈ రోజున ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా అదేవిధంగా ప్రతి సమయం, ప్రతి నిమిషం ఎంతో విలువైందని వెచ్చించి రాజకీయం కోసం పనిచేసి ఇవాళ ఈ రాష్ట్రంలో మళ్ళా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల యొక్క కలయికని అధికారంలో తీసుకురావడానికి మీ వంతు కృషి మొక్కవని దీక్షతో చేయాలి, చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తా ఉన్నా. ఎందుకంటే సుగ్గలంక గ్రామం మరి నాకు ఎంతో చిరపరిచిపోయింది. 2014లో కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చాడు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో కొలిపర్ల మండలం అన్నవరం గ్రామంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తెనాలి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారి ఆదేశాల మేరకు మేము సైతం అంటూ కొల్లూరు మండలం జనసేన పార్టీ నాయకుడు బొందలపాటి చెలమయ్య మరియు అన్నవరం గ్రామ తెలుగుదేశం జనసేన నాయకులు తాతా శివయ్య, ఉయ్యూరు కిరణ్ బాబు, నక్క అనిల్ కుమార్, ఉప్పల సుబ్బారావు, రాజేష్ గ్రామ పార్టీ నాయకులతో కలిపి ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాల గురించి వివరించి ప్రజలకు వివరించారు. నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వం, పెమ్మసాని చంద్రశేఖర్, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జనసేన మంచి మనిషి, నిబద్ధత, నిజాయితీ కలిగిన వ్యక్తి. ఆయన గెలిపించుకుంటారు. ఈ వర్క్ అయిపోయినాక
ఇటు వెళ్దాం అటు వెళ్ళిపోతాం. అక్కడ రెండులో వెళ్ళరండి. మనోహర్ గారు జనసేన పార్టీ నుంచి అమ్మా, గాజు గ్లాస్ గుర్తు, కంసం చంద్రశేఖర్ గారు సైకిల్ గుర్తు. నాకు అనుమానం కాదు, మీరు ఒకే అంటే చాలు నాకు. ఇటు నుంచి పడతావు, టీవీలో వస్తావు, ఆడ నుంచి ఏమంటావు? చూస్తున్నా ఎంత ఊపు ప్రజలందరికీ ధన్యవాదాలు. రేపు మన ప్రీతమ నేత నాదెండ్ల మనోహర్ గారు నామినేషన్ ఇస్తున్న సందర్భంలో కొల్లూరు మండలం నుండి జనసేన నాయకులు మన మధ్యకి రావటం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాల గురించి విస్తరించి చక్కగా మాట్లాడారు. కనుక మరొకసారి మన గ్రామ ప్రజలకు మనవి చేస్తున్నాను, అభివృద్ధి మనకు అవసరం. అభివృద్ధి వైపు అడుగు వేస్తున్న ఈ జనసేన పార్టీని బలపరుద్దాం. మనోహర్ గారు మనకు బాగా సుపరిచితులు. గతంలో మరి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, వారి పేరు స్థిరస్థాయిగా ఉంది. కనుక మన నాయకులు మనకు తెలిసిన వారు, మన అభివృద్ధి కోరే మన జనసేన పక్షంగా రేపు నామినేట్ చేస్తున్నటువంటి మనోహర్ గారి కార్యక్రమం మరి జయకరంగా జరగాలని, అలాగే మరి దర్శించి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్న మరి నాయకులను, కొల్లూరు మండల నాయకులను అభినందిస్తూ మరి ఈ అవకాశం ఈ సందర్భంలో హెచ్చరించారు. మరి యవనస్తులకి వసతి ఏర్పాటు చేస్తున్నారు కనుక అందరు రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. అన్నవరం గ్రామంలో పర్యటించడం జరుగుతున్నది. నాదెండ్ల మనోహర్ గారి కోసం మేము సైతం అంటే ఈ రోజు కొల్లూరు మండలం నుంచి మేము కూడా ఈ రోజు ఈ గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేస్తూ మరి మనోహర్ గారి కార్యక్రమాల గురించి వివరింప చేయడం తెలియజేయనిది. అంతేకాకుండా మరి రేపు పొద్దున్న నామినేషన్ కార్యక్రమం ఉంది కాబట్టి ఈ ఊరి నుంచి కూడా అందరూ కూడా వేలాదిగా వందలాదిగా తరలి రావాలని చెప్పి శివయ్య గారి ఆధ్వర్యంలో అనిల్ గారు, మరి కిరణ్ గారు, పెద్ద ఆయన గారు కూడా ఆయన కూడా వివరించి పూర్ణ చంద్ర గారు కూడా వివరించి చెప్పాము. తీసుకురావాలని చెప్పి కూడా వాళ్ళు మనవి చేయటం జరిగినది. జై జనసేన, జై హింద్, జై నాదెండ్ల మనోహర్. ఈరోజు కొల్లూరు మండలం జనసేన పార్టీ గ్రామ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు వారు చలమయ్య గారు అన్నమా గ్రామ పంచాయతీకి సాధారణంగా ఆహ్వానించాము. ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో సూపర్ 6 పథకాలని, జనసేన పార్టీ అభివృద్ధి చేసే విధానాలని ప్రజలకి మేము వివరించడం జరిగింది చలమయ్య గారి ఆధ్వర్యంలో. ఇంకా రేపు జరగవలసిన నాదెండ్ల మనోహర్ గారి యొక్క నామినేషన్ కార్యక్రమాన్ని ఈ అన్నవరం గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున విజయవంతంగా చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆ యొక్క కార్యక్రమంలో ప్రజలు, యువత, మరి ముఖ్యంగా వీర మహిళలు పాల్గొని ఆ కార్యక్రమాన్ని, నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనే అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున, అందరికీ బీజేపీ పార్టీ తరఫున కృతజ్ఞత అభినందన తెలుస్తున్నాం. వద్దిల్లాలి తెలుగుదేశం పార్టీ, వద్దిల్లాలి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఐక్యత. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.